నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేటీఆర్ అలాగే హరీష్ రావు ప్రతిసారి ప్రతి మాటకో ముందుకో మాట అనుకో మాట ఏంటి అని అంటే జూన్ 2 తర్వాత హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా అయిపోతుంది, ఇంకా ఉమ్మడి రాజధానిగా ఉండదు అని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. ఎందుకు పదే పదే చెప్తున్నారు? అండ్ దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. హరీష్ రావు అలాగే కేటీఆర్ పదే పదే హైదరాబాద్ అనేది కేంద్ర పాలిత ప్రాంతంగా అయిపోతోంది జూన్ 2 తర్వాత, అండ్ జూన్ 2 తర్వాత ఉమ్మడి రాజధానిగా కూడా ఉండదు అని ఎందుకు పదే పదే చెప్తున్నారు అని ప్రతి అంశాన్ని కూడా తీసుకెళ్లి చంద్రబాబు గారికి లింకప్ చేస్తున్నారు. ఎందుకు అలాగా? సో చంద్రబాబు నాయుడిని ముందు పెట్టి ఆయన పేరు తలుచుకుంటే తప్ప వీళ్ళకి ఓట్లు పడవు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. 2018లో చంద్రబాబు నాయుడిని ఫేస్ని చూపించి అదిగో ఆయన వచ్చేస్తున్నాడు, మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం వస్తుందని చెప్పి ప్రచారం చేసి 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చారు. 2014లో కూడా అదే చెప్పారు, ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, ఆంధ్ర పెత్తనం ఎక్కువ వద్ది, తెలంగాణ కోసం ఒక టీఆర్ఎస్ పార్టీ తప్ప మిగతా వాళ్ళు లేరని ఆ విధంగా చెప్పి 10 ఏళ్ల పాటు రాజ్యం వెళ్ళారు తెలంగాణలో. సీన్ కట్ చేస్తే తెలంగాణ ప్రజలే ఆంధ్ర పెత్తనమే బాగుంది, ఆంధ్ర వాళ్ళ పరిపాలనే బాగుంది, కేసీఆర్ పెద్ద దోపిడీదారు అని చెప్పి ఉద్యమకారులే అన్నారు. తెలంగాణ ఉద్యమకారులే అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లో రీసెంట్గా మొన్న ఎలక్షన్ సందర్భంగా అనేక సందర్భాల్లో అన్నారు. సరే, ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. 2018లో అప్పుడు గెలిచారు, 2023లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు ఓడిపోయాము అని చెప్పి వాళ్ళు రివీల్ చేసుకోకుండా 10 ఏళ్ల పాటు ఏమేం చేసాం, మనం తెలంగాణ ప్రజలకి మనం చేయగలిగింది ఏంది, వాళ్ళు ఎందుకు తిరస్కరించారు అనేది జనరల్గా రివ్యూ చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు ఏమంటారు, అసలు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకోవడం పెద్ద తప్పు చేశారు ప్రజలు, రేవంత్ రెడ్డి అసలు అర్హుడు కాదు ముఖ్యమంత్రికి అని అంటారు ఎవరు, కల్లగొండ ఫ్యామిలీ. ప్లస్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు శిష్యులు, గురు శిష్యులు, వాళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. ఇవన్నీ మొదలుపెట్టారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందర్భంగా. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు బేగంపేట ఎయిర్పోర్ట్లో మాట్లాడుకున్నారు అని చెప్పి దాదాపు 2-3 సార్లు ఈ పింక్ మీడియాలో వాళ్ళు రాసుకున్నారు. ఆయన ఏమంటాడు, ఒక్కోసారి కులపత్రికలు గులపత్రికలు అంటుంటాడు కేసీఆర్. మనం అలా అనలేం, కానీ రాధాకృష్ణ గారు ఏమో కూల్ మీడియా, సొంత మీడియా అనేది అంటుంటాడు ఆయన. ఇప్పుడు మనం అలా అనలేం, కానీ బట్ ఇప్పుడు ఆయన పింక్ మీడియా అనేది ఒకటి ఆల్రెడీ చెప్తుంటారు. మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా విభాగాలు ఉన్నాయి. ఎల్లో మీడియా, బ్లూ మీడియా, పింక్ మీడియా, పిచ్ మీడియా, 4 రకాలు ఉన్నాయి. సో ఈ 4 రకాల్లో పింక్ మీడియా వాళ్ళు రాసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు బేగంపేట విమానాశ్రయంలో కలిశారని 2 సార్లు రాశారు ఎన్నికల సందర్భంగా. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో. సో వాళ్ళు కలుసుకోవడమే, ఒకవేళ ఏదన్నా ప్రయాణంలో భాగంగా ఒకవేళ ఎదురుపడితే ఒకవేళ యాదృచ్ఛికంగా జరిగితే జరిగి ఉండొచ్చేమో, అది కూడా జరగలేదు, వాస్తవంగా జరిగినట్టు రాశారు. అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడమే తప్పు అన్నట్టుగా ఫోకస్ చేస్తున్నారు లోక్సభ ఎన్నికల సందర్భంగా. ఇక ఇప్పుడు కొత్తగా ఏం తయారు చేశారంటే, ఏదో రకంగా చంద్రబాబు నాయుడు చూపిస్తేనే మేలు జరుగుతుంది, లేదా రాజకీయంగా ఓట్లు పడితేనే వాళ్ళ భావన. ప్లస్ ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలి వీళ్ళు. అక్కడికన్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాకపోతే వీళ్ళు రెండో చెయ్యి కూడా ఇరిగిపోద్ది. ఒక చెయ్యి ఇరిగిపోయింది, మొన్న తెలంగాణ ప్రజలు ఎరగొట్టారు రాజకీయంగా. రెండో చెయ్యి అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రెండో చెయ్యి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పోతుంది రాజకీయంగా. సో అందుకని వీళ్ళ బాధ ఏంటంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, అసదుద్దీన్ ఓవైసీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ అక్కడేమో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు పేరు చెప్పి చంద్రబాబు నాయుడు ఫేస్ చూపిస్తూ ఇక్కడేమో ఆంధ్రోళ్ళు అని చెప్పి ఒక మళ్ళీ ఒక సెంటిమెంట్ తీసుకొచ్చి ఓట్లు వేయించుకోవాలనేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఏదో 1-2 ఎంపీలన్నా గెలిస్తే తప్ప 2019-14 టైంలో ఎలా అయితే చంద్రబాబును బూజ్గా చూపించి వీళ్ళు గెలవడం జరిగిందో, ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా అదే ప్రయత్నిస్తారా? ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే చంద్రబాబుని ఆయన గురించి మాకేం సంబంధం, మేము ఎందుకు మాట్లాడతాం, ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడ ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు అని ఈ రకంగా విమర్శించి మేము మాట్లాడడం మాకేం పని లేదని ఈ రకమైన కామెంట్స్ చేశారు. 3 డేస్ క్రితం కూడా చెప్పారు, అక్కడ రాజకీయాలు నాకెందుకు, అసలు అటువైపు ఏం జరిగితే మాకెందుకు అని చెప్పి అంటూనే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని చెప్పాడు కేసీఆర్ అంటూనే. అసదుద్దీన్ ఓవైసీ అయితే డైరెక్ట్ గా చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయండి, గెలిపించండి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏం చెప్తున్నారు, జూన్ 2వ తారీఖు తోటి
నీకు 2024 జూన్ 2 తోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ గడువు అయిపోతుంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్లస్ వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కదా వాస్తవంగా కూడా, కానీ చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడని చెప్తున్నారు. కూటమిలో ఉన్నాడు కాబట్టి బీజేపీ తోటి మాట్లాడుకొని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారు ఇక్కడ హైదరాబాద్ని అనేటువంటి యాంగిల్లో చంద్రబాబు నాయుడు ఒక బూచిగా చూపిస్తున్నారు. వాస్తవంగా పిటిషన్ వేసింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ మెంబర్ అయ్యంగానే ఈ మధ్య కాలంలో ఆయన ఏదో ఒక లేఖ రాయటమో పిటిషన్ వేయటమో ఏదో జరిగింది. హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించండి అని చెప్పి, ఎందుకు మాకు రాజధాని లేదు అని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయం మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు కేటీఆర్. ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు 2014లో గెలిచిన తర్వాత ఆయన అనుకున్నది ఏంటంటే 3 రోజుల పాటు అమరావతిలో, 2 రోజులు హైదరాబాద్లో, 1 రోజు ఢిల్లీలో ఉండి పరిపాలన చేసి అక్కడ రాజధాని ఇమీడియట్గా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. సరే, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడికి ఇక్కడ తిరగడం ఇవన్నీ కాదు, ముందు అసలు ఇక్కడ షిఫ్ట్ చేసేద్దాం అని చెప్పి అక్కడ షిఫ్ట్ చేసేసారు 2016లో. అక్కడి నుంచి పరిపాలన సాగుతుంది. అమరావతిని నిర్మించడానికి ఆయన వేగవంతంగా అడుగులు వేశారు. అమరావతిని నిర్మాణం చేసి ప్రత్యేక రాజధానిని ఏర్పాటు చేసుకొని రాజధాని నిర్మించుకొని పరిపాలన సాగించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి, ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. ఉమ్మడి రాజధానిగా దాన్ని కొనసాగించాలి ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకి కంటిన్యూగా అని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్ర పడుతున్నాడని చెప్పి ఇప్పుడు మళ్ళీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక సరికొత్త నినాదాన్ని లేవదీసి దాంట్లో నుంచి ఓట్లు పొందాలి లోక్సభ ఎన్నికల్లో అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లకాలం ఒకే ఫార్ములా వర్కౌట్ కాదు, అది కేసీఆర్ చెప్తుంటాడు. ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. హైదరాబాద్ హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఇంకొక 4 సంవత్సరాలు కొనసాగాలి అని చెప్పింది వైసీపీ నాయకులు కదా, దాన్ని సపోర్ట్ చేసింది కూడా. అలా ఎందుకు అవ్వకూడదు, ఎందుకు చేయకూడదు అని అనేది వాళ్ళు కదా, వాళ్ళే అన్నారు. కానీ వాళ్ళ పేరు చెప్పకుండా చంద్రబాబు నాయుడు ముందు పెట్టి చంద్రబాబు నాయుడు పేరు చెప్తా హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్, చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళతో భాగస్వామ్యంగా ఉన్నాడు కాబట్టి ఇదేదో కేంద్ర పాలిత ప్రాంతం చేయించి పర్మనెంట్గా ఏదో ఉమ్మడి రాజధానిగా ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అనేటువంటిది ఒక బూచిగా చూపిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. అంటే సెంటిమెంట్ని నమ్ముకున్నారు వాళ్ళు. రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి అసలు సిద్ధాంతం అంటూ లేదు, అది ఉద్యమ పార్టీ. ఆ తర్వాత భక్త రాజకీయ పార్టీ అన్నాడు దాన్ని. తర్వాత ఇప్పుడేంటి దానికి సిద్ధాంతం ఏంటి? ఏం లేదు. సిద్ధాంతాలు ఉంటే కదా చెప్పడానికి. సెంటిమెంట్ రేగొట్టడమే వాళ్ళ సిద్ధాంతం. సెంటిమెంట్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తే సక్సెస్ అవుతాం అనేది గత చరిత్ర వాళ్ళకి చెప్తుంది. అందుకని ఆ సెంటిమెంట్ని నమ్ముకొని ఈ సెంటిమెంట్ రేపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చెప్తుంది అది సాధ్యపడదు అన్ని వేళలా. అనవసరంగా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషాలు అంతరాన్ని పెంచడం తప్పితే వీళ్ళ వ్యాఖ్యలు వాస్తవంగా అది ఎన్నికల నిబంధనలు కూడా విరుద్ధం. ప్రాంతాలు మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం కూడా విరుద్ధం. అంటే 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబుని తిడితే మాకెందుకు ఆయన గురించి అంటే ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చారో చూసాం. ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నాయకులు అదే పని చేస్తున్నారు. మరి ఈసారి ఏ రకమైన తీర్పు వస్తుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. ఓకే.